జీవితంలో కొన్నిసార్లు మనకు ఎలాంటి కష్టాలు వస్తుంటాయంటే ఇక అంతా అయిపోయిందని, మన కథ ముగిసిందని అనిపిస్తుంది. మనలో ఉన్న ఆశ పూర్తిగా ఆరిపోయిందని, దాన్ని మళ్ళీ వెలిగించడానికి ఏ శక్తి లేదని మనం అనుకుంటాం. మనం ఒంటరిగా నిశ్శబ్దంగా బాధపడే ఆ సమయంలో ఈ లోకం మనల్ని పట్టించుకోలేదని మనం భావిస్తాం. కానీ ఈ లోతైన నిశ్శబ్దంలో కూడా విశ్వం యొక్క సూక్ష్మమైన హృదయ స్పందన మిమ్మల్ని పిలుస్తోంది. మీరు ఒంటరిగా ఉన్నా మీ కళ్ళతో తడిచిన దిండు గురించి కూడా విశ్వానికి తెలుసు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు, మీరు వేసిన ప్రతి నిట్టూర్పుకు విశ్వం సాక్షిగా ఉంది. మీరు ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి మీ కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లతో ఎవరైనా నన్ను చూస్తున్నారా అని ప్రశ్నించారు? అవును, విశ్వం మిమ్మల్ని చూసింది. మీ బాధ యొక్క శబ్దం, మీరు పలికిన ప్రతి పదం, మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రతి రోదన విశ్వం వరకు చేరింది. ఇప్పుడు విశ్వం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. మీరు ఒంటరి మార్గంలో ఒక కొత్త వ్యక్తిని, ఒక కొత్త ఆత్మను పంపాలని నిర్ణయించింది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఒక బహుమతిగా రాబోతున్నాడు. అతను మీలోని ఆశ యొక్క వెలుతురిని ఆర్పకుండా దాన్ని మరింత కాంతివంతంగా మారుస్తాడు. మీ కళ్ళలో దాగిన కన్నీళ్లను తన చేతులతో తుడిచి ఇక నుండి మీరు ఒంటరిగా లేరు అని చెప్తారు. మీలో ఉన్న ప్రతి ఖాళీ స్థలాన్ని, మీరు అసంపూర్ణంగా భావించిన ప్రతి భాగాన్ని విశ్వం ప్రేమతో నింపుతుంది. ఆ ప్రేమ అతని రూపంలో మీ వద్దకు వస్తుంది. మీ ఆత్మలో నాటబడిన ఆశల గింజలు ఇప్పుడు చిగురించబోతున్నాయి. అవి చిగురించినప్పుడు మీ జీవితంలో ఒక కొత్త సుగంధం, ఒక కొత్త ఆనందం వస్తాయి. విశ్వం యొక్క పథకం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అది ఒకసారి కదిలితే అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఆ మార్పు మీ ద్వారం వద్ద తట్టబోతుంది. ఒక ఆత్మ రాబోతుంది. దాని స్పందన మీ ఆత్మస్పందనతో కలిసిపోతుంది. ఆ రోజు మీరు మొదటిసారి అనుభవిస్తారు, విశ్వం ఎప్పుడూ మీకు వ్యతిరేకం కాదని, అది ఎల్లప్పుడూ మీకోసం ఏదో గొప్పతనాన్ని సిద్ధం చేస్తుందని. మీరు కోల్పోయిన ప్రతిదీ, మీరు కన్నీళ్లతో గడిపిన ప్రతి రాత్రి, మీ బలహీనత అని మీరు భావించిన ప్రతీదీ మీ బలాలుగా మారబోతున్నాయి. విశ్వం మీ పేరు పిలిచి ఒక ఆశీర్వాదాన్ని పంపింది. ఆ ఆశీర్వాదం ఒక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి వస్తుంది. మీ నిరీక్షణకు సమాధానం దొరికింది. ఆ వ్యక్తి మీరు అత్యంత నిరాశలో ఉన్నప్పుడు వస్తాడు. అతని ఉనికిలో మీరు మళ్ళీ జీవించడం నేర్చుకుంటారు. అతని చిరునవ్వులో మీరు ఎప్పుడూ వెతికిన ఆ ఇల్లు కనిపిస్తుంది. అతని మాటల్లో మీరు ఎన్నో జన్మలుగా వెతికిన శాంతి, సుఖం దొరుకుతాయి. అతను వచ్చిన రోజు మీ ఆత్మ యొక్క అలసట పూర్తిగా తొలగిపోతుంది. మీ గుండెలోని భారం అతని ఒక్క స్పర్శతో తేలికవుతుంది. మీ ఆత్మ ఇప్పటి వరకు తనను తాను అసంపూర్ణంగా భావించింది, కానీ ఇప్పుడు తన పూర్తి శక్తిని గుర్తిస్తుంది. విశ్వం ఈ సంబంధాన్ని మీకోసం ఎంచుకుంది. తద్వారా మీరు మీలోని కాంతిని చూడగలరు. మీరు ఎంత అమూల్యమైన వారో తెలుసుకోగలరు. ప్రేమలో శక్తి ఉందని, ఆ శక్తి మీ జీవితాన్ని మార్చడానికి వస్తుందని మీరు మళ్ళీ నమ్మగలరు. ఇప్పుడు విశ్వం మీ పేరు పిలిచి ఈ ఆశీర్వాదాన్ని పంపుతున్నప్పుడు మీరు సిద్ధంగా ఉండండి. మీ ఆత్మ ద్వారాలను తెరిచి ఉంచుకోండి. భయాలను వదిలేయండి. కన్నీళ్లను ప్రవహించనివ్వండి. ఎందుకంటే అతను మీ బద్దలైన ఆశలను మళ్ళీ అతుకుతాడు. అతను మీ కన్నీళ్లను అరచేతిలో తీసుకుని ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు అని చెప్తాడు. అతని కళ్ళలో చూసినప్పుడు మీరు అనుభవిస్తారు, విశ్వం మిమ్మల్ని పరీక్షించింది ఈ క్షణం కోసమే అని. సమయం వచ్చేసింది. ఈరోజు కాస్త ఆగి కూర్చోండి. ఎందుకంటే ఈ మాట నవ్వుతూ వినే మాట కాదు. ఇది మీ ఆత్మలోని లోతైన గాయాలను తాకే మాట. ఇది మీ ఆత్మలోని లోతైన గాయాలను తాకే సత్యం. ఇది మీరు ఎవరితోనూ పంచుకొని ఒక రహస్యం. అందుకే ఈరోజు విశ్వం మిమ్మల్ని ఈ వీడియో వైపు నడిపింది. మీ జీవితంలోని అత్యంత పొడవైన చీకటి రాత్రి ఇప్పుడు ముగియబోతుందని మీకు చెప్పడానికి. అవును, ఓపిక పట్టు, సమయం వస్తుంది అని మీరు ఎన్నోసార్లు విన్నారు. ఆ మాటలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఆ సమయం వచ్చేసింది. విశ్వం మిమ్మల్ని పిలిచింది. మీరు బాధతో పలికిన ప్రతి శబ్దం, మీ హృదయం నుండి వచ్చిన ప్రతి నిట్టూర్పు విశ్వం వరకు చేరింది. మీ ఒంటరితనం, మీ కన్నీళ్ళు, మీ నిశ్శబ్ద రోదన ఇవన్నీ విశ్వం గమనిస్తూనే ఉంది. ఇప్పుడు మీ బాధ యొక్క శబ్దం విశ్వం వరకు చేరినందుకు
అది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకురావాలని నిర్ణయించింది. ఆ మార్పు ఒక వ్యక్తి రూపంలో వస్తుంది. అతను ఈ చెదిరిన ప్రయాణాన్ని ఆపుతాడు. మీ జీవితంలో ఒక కొత్త అందమైన కథను ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి మీలోని అన్ని గాయాలను నయం చేస్తాడు. మీ గుండెలోని భారాన్ని తొలగించి మీ ఆత్మకు శాంతినిస్తాడు. అతను కేవలం ఒక వ్యక్తి కాదు, విశ్వం మీ బాధకు పంపిన సమాధానం. ఈ క్షణం కోసం మీరు చాలా కాలం వేచి ఉన్నారు. మీ నిరీక్షణ ముగిసింది. మీ కష్టాలకు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు తెలుసుకోండి, విశ్వం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. మీరు అన్నీ వదిలేసి ఓటమిని అంగీకరించినప్పుడే అదే సమయంలో విశ్వం యొక్క పథకం అత్యంత లోతుగా సిద్ధమవుతుంది. ఇప్పుడు మీరు ఓపిక యొక్క చివరి అంచున నిలబడ్డారు. మీ జీవితంలో ఒక అద్భుతం రాబోతుంది. అతను ఈ చీకటిని చీల్చుకుని వచ్చి మీ జీవితంలో కాంతిని తీసుకొస్తాడు. అతని ఆత్మ కూడా మీ ఆత్మతో కలిసి పూర్తవుతుంది. అతని శ్వాసల్లో మీ పేరు యొక్క సుగంధం ఉంటుంది. అతని అరచేతుల్లో మీ కన్నీళ్లకు స్థానం ఉంటుంది. అతను రాబోతున్నాడు. మీరు ఇంకా నమ్మలేకపోతున్నారని నాకు తెలుసు, కానీ విశ్వం యొక్క పనిచేసే విధానం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది శబ్దంతో రాదు, అది కేవలం వస్తుంది. అన్నీ మారిపోతాయి. ఇప్పుడు అదే జరగబోతుంది. మీ ఆశా దీపం ఎప్పటికీ ఆరిపోదు. మీరు మీ నవ్వును ఎక్కడో కోల్పోయారు. మీ భాగంలో కేవలం బాధ రాసి ఉందని అనుకున్నారు. మీరు ప్రతిరోజు నవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీ గుండెలో ఒక ఖాళీ ఉండేది. ఇప్పుడు ఆ ఖాళీ ముగియబోతుంది. విశ్వం మీ ఆత్మను పిలిచింది. ఇప్పుడు అన్నీ మారబోతున్నాయి. అతను వచ్చి మిమ్మల్ని మీతో కల్పిస్తాడు. మీ కళ్ళల్లో ఆశ యొక్క దీపం వెలుగుతుంది. మీ కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. మీరు మళ్ళీ జీవించడం ప్రారంభిస్తారు. ఈసారి ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా. మీ ఆత్మకు శాంతిని ఇవ్వడానికి ఎవరో రాబోతున్నారు. మీ గుండెను తెరిచి ఉంచండి. కాంతిని రానివ్వండి. కన్నీళ్లను ప్రవహించనివ్వండి. తద్వారా మీ మనస్సు శుద్ధి అవుతుంది. ఎందుకంటే అతను వచ్చినప్పుడు మీకు మీపై గర్వం కలుగుతుంది. మీరు ఈ ఎదురు చూపులో మిమ్మల్ని మీరు సంభాళించుకున్నారు. మీరు ఈ ఎదురు చూపులో మిమ్మల్ని మీరు సంభాళించుకున్నారు, కానీ మీరు ఓటమిని అంగీకరించలేదు. విను, ఇది సాధారణ వ్యక్తి కాదు. ఇది ఆ ఆత్మ, మీ ఆత్మ జన్మల క్రితం ఎంచుకుంది. ఇది మీ బాధకు సుఖాన్ని ఇవ్వడానికి విశ్వం పంపింది. ఇప్పుడు కేవలం కొద్ది సమయంలో మీ ప్రపంచం మారబోతుంది. అతను వచ్చినప్పుడు మీరు నవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ నవ్వు మీకు పూర్తిగా జీవించడానికి కారణమవుతుంది. అందుకే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.